అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అందరూ కూడా చెప్పండి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. పరమ పవిత్రమైన చిత్రకూట పర్వత ప్రాంగణంలో ఉత్తర రామాయణ ప్రవచనంలో అప్పుడే మనం 3వ రోజు కార్యక్రమంలో అందున తృతీయ దివసంలో సాయంకాల ప్రవచన కార్యక్రమంలో కడుగుపెట్టాం. వరుసగా నిన్న ఇవాళ కూడా చిత్రకూట పర్వతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూశారు. చిత్రకూటం అంటే అనేక పర్వతముల యొక్క సముదాయం. ఈ సముదాయంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. రాముడు చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం నిర్మించుకున్నప్పటికీ పగటిపూట అన్ని ప్రాంతాలు తిరిగాడు. వీలున్నంత వరకు వనాలలో ఉపవనాలలో విహరించాడు. రాత్రికి విశ్రాంతికి తన ఆశ్రమానికి వచ్చేవాడు. అలా తిరుగుతూ తిరుగుతూ చిత్రకూటమునకు పూర్వోత్తరేపుర అని సుందరకాండలో సీతాదేవి హనుమంతునికి చెప్పింది. హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకానగరానికి వెళ్ళాడు. ఈ ఘట్టమంతా సుందరకాండలో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా రచించాడు. సర్వాంగ సుందర కావ్యం అని చాలాసార్లు చెప్పుకున్నాక మనం. వాల్మీకి రామాయణం అందమైన కావ్యం, వర్ణనలతో కూడిన కావ్యం. వాల్మీకి వర్ణించటంలో బాగా సుప్రసిద్ధి పొందినవాడు, సుప్రశస్తుడు. తర్వాత మళ్ళీ కాళిదాస కవి అంత అందంగా వర్ణించాడు. అందులో భాగంగా లంకానగరంలో సుందరకాండలో సీతాదేవిని దర్శించుకున్న హనుమంతుడు నేను రాముని దగ్గరికి వెడతాను, వెళ్ళిన తర్వాత రాముడు సీతతో మాట్లాడావంటాడు. మాట్లాడాను అంటాను. అయితే సీత నాకు సీతకి మాత్రమే తెలిసిన ఏమైనా ఆనవాళ్ళు రహస్య విశేషాలు నీకు చెప్పిందా అని అడుగుతాడు. అబ్బే వెళ్ళానండి, చూశానండి, వచ్చానండి అంటే బాగుండదు. పొల్లయ్య వ్యామవరం అని ఒకటి సామెత ఉంది. అలా వస్తే ఉపయోగం ఉంది. పూర్వం పొల్లయ్య అని ఒక ఆయన ఉండేవాట. పరమానందీ శిష్యుల్లో ఆయన ఒకడు. పాతకాలపు పరమానందీ శిష్యుల కథ ఒకటి ఉంది. అందులో ఈ పొల్లయ్య వేషాన్ని రేలంగి వేశాడు. మీకు వీలుంటే అది చూడండి. అసలు
పరమానందయ్య గారి శిష్యుల్లో ఈ పుల్లయ్య అని ఒక ఆయన ఉన్నాడు. నిజానికి అది పుల్లయ్య శబ్దం ఎలా వచ్చింది అనుకుంటారు? పుల్ల అంటే వికసించిన, వీడు బుర్ర వికసిస్తుందేమోనని పుల్ల అని పేరెట్టారు. అది కాస్త తెలుగులో పుల్ల అయిపోయింది. పక్కన యా చేర్చడం మనకు అలవాటు కనుక రాముడికి పక్కన రామయ్య, సీతకి పక్కన సీతయ్య, ఇలా ఏదో ఒకటి మొత్తం మీద బాల శబ్దం పక్కన బాలయ్య. ఈ అయ్యా అనేది చేర్చకుండా మన తెలుగు వాళ్ళు మాట్లాడలేరు పాపం. అయ్యా ఆయ్, అది చివరికి అయ్యా కాస్త ఆయి అయ్యిందనమాట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాయ్ చాయ్ అన్నట్టుగా మన వాళ్ళు ఆయి ఆయి అనడానికి అలవాటు పడ్డారు. ఇవన్నీ ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక అందమైన భాషా విశేషాలు అన్నమాట. అలా ఈ పుల్లయ్య అన్నవాడు తయారయ్యాడు. ఓ రోజున ఈ పుల్లయ్య గారు గురువుగారి భార్య ఉన్న గది గుమ్మం దగ్గర బయట నిలబడ్డాట. ఇంతలో లోపల వచ్చి గురువుగారు పరమానందయ్య గారు వాళ్ళ ఆవిడతోటి, రేపు పొద్దున్న పుల్లయ్యని వేమవరం పంపాలి అన్నాడు. అది విన్న ఈ శిష్యుడు, గురువుగారంటే పరమభక్తి, రేపెప్పుడో గురువుగారు వేమవరం పంపాలన్నాడు, రేపటిదాకా ఆలోచించడం ఎందుకు, గురువుగారు చెప్పిన పని తక్షణం చేద్దామని గురుభక్తి ఎక్కువైపోయి అప్పటికప్పుడే హుటాహుటిన వేమవరం వెళ్ళాడు. ఆ రోజుల్లో కాలినడకన కదా, రాత్రిపూట నానాయాతన పడి వేమవరం దగ్గరికి వెడితే తీరా వీడి కర్మగాలి శ్మశానంలో అడుగుపెట్టాడు. ఇంకా శ్మశానంలో కాలుతున్న చితులు, కాష్టాలు, పుర్రెలు ఒడిలిపోయి మొత్తం మీద ఎలా అయితేనే ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ తెల్లారేసరికి పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చాట. గురువుగారు వీడు ముఖమంతా ఎర్రబడిపోయి ఆటోలో దుమ్ము ధూళిలో అనసూయాశ్రమానికి వెళ్ళొచ్చిన వాళ్ళ మొహంలో తయారైన వీడు మొహాన్ని చూసి, ఏం నాయనా ఎక్కడికి వెళ్ళొచ్చావు, నీతో పనుంది, వేమవరం పంపాలంటే మీరు అమ్మగారితో రాత్రిపూట గదిలో వేమవరం పంపాలి పుల్లయ్యని చెప్పారు కదండి, నేను విన్నానండి, రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేమవరం వెళ్ళి వచ్చేసానండి అన్నట్టు. ఎందుకు వెళ్ళాలో ఏమిటో చూసుకోద్దా, ఏం ఉపయోగం దానివల్ల, శ్రమ తప్ప. ఇలాంటి వెర్రి వెంగళయ్యలు ఉంటారని మనకి పెద్దలు చెప్పడానికి వీలుగా ఈ సామెతని మనకు అందించారు. పుల్లయ్య వేమవరం అనమాట. ఇంకా వెనక ముందు చూడకుండా వేమవరం వెళ్ళొచ్చాడు వాడు. ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారనమాట. అసలు మనం చెప్పేది వరకుండా వాడు ఏదో అంటాడు. ఓ మాట చెప్పినప్పుడు ఇది ఏమిటని పూర్తిగా వివరం తెలుసుకోవాలి. అవతల వాడికి చెప్పేటప్పుడు ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్పాలి. అలా లేనప్పుడు ఆ పని ఈ పుల్లయ్య వేమవరం అన్నమాట. రాముని దగ్గరికి వెళ్ళాక సీతకి సంబంధించిన సర్వ విశేషాలు చెబితే రాముడు ఆనందిస్తాడు. కానీ సీతను చూశాను అంతే, అశోకంలో మాట్లాడకుండా వచ్చానంటే ఉపయోగం ఉంది అనగా అప్పుడు ఆవిడ ముందు చూడమని ఇచ్చింది. ఆ తర్వాత ఒక గొప్ప కథ చెప్పింది. మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మాణం చేసుకుని చాలా కాలం ఉన్నాం. ఆ సమయంలో పగటిపూట అటు ఇటు తిరిగేవాళ్ళం, ఋషుల ఆశ్రమాలు చూసేవాళ్ళం, వనాలలో విహరించేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఈ ఇద్దరు ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం లక్ష్మణుడు కొంచెం దూరంగా ఉండేవాట. భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. ఆటోలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో మనం దూరకూడదు. మనకు మనమే మర్యాదగా తప్పుకొని, మీ ఇద్దరు దంపతులా అండి, అందులో రిటైర్ అయిన దంపతులా అయితే అసలు ఉండకూడదని తప్పుకోవాలి. అంతేగాని ఇలా చక్కగా రిటైర్ అయిన తర్వాత రామారావు గారు ఆ సతీమణి కూర్చుంటే మధ్యలోకి నేను వెళ్ళి కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. అది ధర్మం కాదు, ధర్మ విరుద్ధం. మనకు కొంచెం బుర్ర ఉండాలి. ఇవన్నీ నేను చెప్పాలంటే మీకు ఆ టాప్ మోస్ట్ సీనియర్స్ ఉన్నారు ఇందులో. కానీ ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల ఈ బుర్ర పనిచేయటం లేదట. అందులో కొంతమందికి ఏంటంటే ఈ యాక్సిడెంట్లు అవడాల వల్ల వాటి వల్ల బుర్ర ఇంకా పాడైపోతూ ఉంటుంది. లక్ష్మణుడు మహాత్ముడు గనక సీతారాములు ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా దూరంగా ఉండేవాడు, సేవ చేసేవాడు, మహానుభావుడు ఆయన. రాముడే తండ్రి, సీతే తల్లి అని భావించిన పుణ్యాత్ముడు. అలాంటి ఒకానొక రోజున చిత్రకూటస్య పూర్వోత్తరే పుర, చిత్రకూటానికి ఈశాన్యం దిక్కులో సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం ఉన్నది. పొద్దుట మీరందరూ ఆ సిద్ధాశ్రమానికి వెళ్ళారు. అక్కడ మీకు ఒక రాయి చూపించి కాసేపు అక్కడ కూర్చోబెట్టి ఇక్కడే కాకాసుర వృత్తాంతం జరిగిందని చూపించి కాకాసురుడి కథ చెప్పి మీతో పాటు 4 కాసులు కూడా తీసుకోలేక ఆయన పాపం. అది చాలా గొప్ప స్థలం. వాళ్ళు నిరంతరం అక్కడ భజన చేస్తున్న ఆ స్థలానికి సిద్ధాశ్రమము అని పేరు. ఆ రాయి పక్కన చాలామంది ఋషులు తపస్సు చేసుకునేవారు. పూర్వం సిద్ధులు అక్కడ తపస్సు చేసేవారు కనుక ఆశ్రమానికి ఏమని పేరు వచ్చింది? సిద్ధాశ్రమం. సుందరకాండలో సిద్ధాశ్రమము అన్నారు. చిత్రకూటమునకు ఈశాన్య దిక్కులో సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ మందాకిని ప్రవహిస్తోంది అన్నాడు. పక్కనుందా చూశారుగా మీరు, సుస్పష్టంగా ఇందులో ఎలా రాశాడో అలాగే ఉందండి. ఇవాళ కూడా మన అదృష్టవశాత్తు ఏదో బిల్డింగ్ ఆశ్రమం కింద కట్టారు కానీ
ప్రాచీన కాలంలో ఉన్న వాతావరణంలో మార్పు లేదు. రాయి ఉన్నది, ఆ శిలాఫలకం ఉన్నది, ఆశ్రమం ఉన్నది, పక్కన మందాకిని ఉన్నది. ఆ మందాకిని తీరంలో సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం. అక్కడికి వెళ్ళారట సీతారాములిద్దరు. అక్కడికి వెళ్ళగానే రాముడు సీతతో కాసేపు ఏవో పరిహాసాలు ఆడాడు. ఆ పెళ్లిలో అలా భోజనం పెట్టారు, ఈ పెళ్లిలో ఇలా పెట్టారు. ఇలాంటి కబుర్లు ఎప్పుడైనా భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది. పెళ్ళైన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. సరే, మొత్తం మీద ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో కాకి వచ్చింది. సీతాదేవిని పొడవబోయింది. రాముడు పక్కపక్క నవ్వాడు. సీత పక్కన మట్టి బిడ్డ తీసుకుందిట. ఆ మట్టి బిడ్డ అలా విసిరింది. ఆ కాకి దూరంగా పోయింది. అమ్మయ్య, కాకి దూరంగా పోయిందిరే, కాసేపు ఇబ్బంది పెట్టినా అని సీత రాముడి ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయింది. ఓ అరగంట నిద్రపోయిన తర్వాత నడిచి వెడితే నిద్ర వస్తుందండి. అసలు నడిచంటారంటే ఆటోలో కూర్చుని కూడా నిద్రపోతారు కొందరు. ఫ్రంట్ సీట్లో కూర్చుని నిద్రపోతారు, బ్యాక్ సీట్లో కూర్చుని నిద్రపోతారు. కుదుపులకే నిద్రపోతుంటే ఇక హాయిగా నడిచొచ్చిన తర్వాత రాముడి ఒళ్ళో పడుకున్న సీత నిద్రపోకుండా ఉంటుందా? అలా మీరందరూ సీతారాముల కింద ఉండి రాముడి ఒళ్ళో సీత తలపెట్టుకున్నట్టుగా మీరు నిద్రపోతూ ఉంటే చూడాలని నాకు కోరికగా ఉంది. ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ. అయితే ఒకటి, సీత చక్కగా అలా నాజూకుగా నాలా ఉండేదిట. అందువల్ల రాముడు ఆవిడ్ని ఒళ్ళో పడుకోబెట్టుకోగలిగేవాడు. ఇప్పుడు సీత కాసేపు నిద్రపోయి లేచాక రాముడు నేను పడుకుంటాను అన్నాడు. కాకపోతే సీత పూర్తిగా రాముడు ఒళ్ళో పడుకుంది, కానీ రాముడు అలా కాకుండా తల మాత్రం సీత తొడ మీద పెట్టి నిద్రపోయాట. ఇంతలో ఈ కాకి మళ్ళీ వచ్చింది. ఈ రాముడు పడుకునేటప్పుడు పొరపాటు ఏం జరిగిందంటే, ఈ పమిట కొంగు తొడ మీద పడింది. ఆ కొంగు మీద తలపెట్టు పడుకున్నాడు. రాముడు నిద్రపోయాక కొంగు లాక్కుంటే ఆయనకి ఎక్కడ వెలుకు వస్తుందో అనని ఈ వక్షస్థలం మీద ఉన్న కొంగు కిందకి జారినా ఆవిడ పాపం లాక్కోలేదు. కానీ కాకి ఏం చేసింది, ఈ కొంగు జారింది. దాంతో పమిడి జారటం వల్ల ఈ వక్షస్థలంలో నుంచి ఒక కుడి వక్షోజం బయటికి కనబడుతోందిట. ఆ వక్షోజం మీద పొడిచింది. కాకి పొడిస్తే అంత బాధగా ఉంటుందో, ఓరి బాబో, అంత బాధ మరొకటి ఉండదు. చేతితో మానవుడు నొక్కితేనే ఇంత బాధ కలుగుతూ ఉంటే కాకి వచ్చి అందులో మెత్తని వక్షస్థలం మీద పొడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దాంతో ఆవిడ గజగజలాడిపోయి అంది. అయినా అది వెడుతుంది, మళ్ళీ వచ్చిందిట. పదే పదే వారయామిస్మ, నేను వారయించిన అంటే నేను తొలగించిన, తోలిన, మళ్ళీ వచ్చి పొడిచేది. పొడవడంతో కన్నం పడిపోయి వక్షోజం నుంచి రక్తం కారింది. ఆ రక్తం వేడివేడి నెత్తురు బిందువులు బిందువులుగా రాముడి ముఖం మీద పడ్డాయి. అప్పుడు నేను రాముడిని లేపాను. రాముడు ఉలిక్కిపడి లేచాడు. ఆయన ముఖం అంతా ఎర్రగా ఉన్న నెత్తురుతో ఉందిట. ఆయన తెల్లబోయి ముఖం తుడుచుకుని, సీత ఏమిటి నెత్తురు అనలేదు ఆయన. నెత్తురు పడగానే కక్రుద్ధ, ఆయన అన్నదేమిటి, యహ కహ ఎవడు, సరోషేణ పంచవక్త్రేణ భోగిన, కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన అన్నాడు. సాధారణంగా ముఖం మీద రక్తం పడినవాడు రక్తం తుడుచుకుని ఈ రక్తం ఎక్కడిది సీత అని అడగాలి. కానీ ఆయన రక్తం చూడగానే ఏమన్నాడు, ఓ సీత, 5 తలలు కలిగిన భయంకర విషసర్పంతో క్రీడిస్తున్నవాడు ఎవడన్నాడు. 5 తలలు కలిగిన పాము అంటే మృత్యుదేవత అని అర్థం, పంచత్వము అని అర్థం. మనం 5 భూతాల నుంచి పుట్టాం. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 భూతాలతో మన శరీరం పుట్టింది. మళ్ళీ చచ్చిపోతే ఈ పంచభూతాల్లో కలిసిపోతాం. అందుకే చచ్చిపోయిన వాడిని పంచత్వమును పొందెను అంటే పంచభూతాల్లో కలిసెను అంటాం. ఈ పంచభూతాలతో కూడిన కాలసర్పాన్ని, మృత్యుదేవతని 5 తలలు కలిగిన పాముతో పోలుస్తారు. సీత 5 తలలు కలిగిన భయంకర కాలసర్పంతో, విషసర్పంతో ఆడుకుంటున్న చెర్లాటాలాడుతున్నవాడు ఎవడన్నాడు అంటే, రాముడికి కోపం తెప్పిస్తే వాడు మృత్యువుని పొందుతాడు. విషసర్పంతో ఆడుకున్నవాడితో సమానం. రాముడికి ఎప్పుడు కోపం వస్తుంది, సీతకి ఎవరైనా హాని చేస్తే కోపం వస్తుంది. సీత, నీకు హాని చేసి నీ నెత్తురు కళ్ళ చూసిన దుర్మార్గుడు ఎవడు వాడిని చంపుతానని చెప్పాడనమాట తద్వారా ఆయన. అని అటు ఇటు చూడగా ఎదురుగుండా చెట్టు కొమ్మ మీద ఎర్రబడిన ఇనప ముక్కు వంటి ముక్కు కలిగిన కాకాసురుడు కనబడ్డాడు, కాకిగాడు కనబడ్డాడు. దాంతో ఆయన ఆగ్రహించాడు. ఇంతకీ ఈ కాకి ఎవరు? ఇంద్రుడి కొడుకు జయంతుడు. వీడొకప్పుడు ఈ ఇనప ముక్కు కాకి రూపం ధరించి శనైశ్చరుడిని అవమానపరిచేట. శనైశ్చరుడి యొక్క వాహనం కాకి. అక్కడికి వెళ్ళి
శని, చివరికి కాకులు తప్ప నీకు దిక్కులేదా అని కాకి రూపంతో కా కా అని ముక్కు పెట్టి ఆ కాకిని కొట్టి శనిని అవమానించాట. శనిగారితో ఆడుకోవడం మంచిదా? శనైశ్చరుడితో క్రీడించాలనే కోరుకుంటే ఆ దెబ్బకి మళ్ళీ వాడు తిరుగు లేకుండా అయిపోతాడు. శనికి ఆగ్రహం కలిగి, మూఢుడా, నన్ను, నా రూపాన్ని, నా వాహనాన్ని అవహేళన చేసావు. ఏ కాకి రూపంతో నన్ను అవమానించావో ఆ కాకి రూపం నీకు స్థిరమైపోగాక, శాశ్వతమైపోగాక కాకివై బతుకన్నాడు. కాకివై ఎలా బతుకుతావు? చచ్చిన ఎలకల్ని పీక్కుంటూ, బతికిన వాళ్ళని పీక్కుంటూ, శ్లేష్మం తింటూ, దౌర్భాగ్యపు వస్తువులు తింటూ బతుకనగానే వాడు వణికిపోయి కాళ్ళ మీద పడి, ప్రభు తెలియక నిన్ను అవమానించాను, క్షమించు, శాప విముక్తి ప్రసాదించు అంటే, రామచంద్ర ప్రభువు వెంటబడినప్పుడు మళ్ళీ నువ్వు ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని వరం ఇచ్చాట. అదిగో వాడే ఈ కాకి రూపంలో ఉన్నాడు. నిజానికి వాడి పేరు కాకే, కానీ మనం కాకాసురుడిని ఎందుకు అంటున్నాం? కాకాసుర శబ్దం మాట వరసకు కూడా రామాయణంలో రాయలేదు. అయినా వ్యవహారంలో కాకాసురుడిని ఎందుకు అంటున్నామంటే, పరమపతివ్రత అయిన సీత వంటి జగన్మాత వక్షోజం కూడా వాడు పొడిచాడంటే ఇంక వాడు అసురుడు కాక ఎవడవుతాడండి? సహజంగా ఆడవాళ్ళని ఏడిపించిన వాళ్ళని అసురులు అంటారు. ఆడవాళ్ళని ఉసురు పెడితే అసురుడు వాడు. అందున బతికున్న సీతాదేవి యొక్క వక్షస్థలాన్ని పొడిచాడు వాడు. అందుకే రాముడికి కోపం వచ్చింది. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, కాకులు జంతువులు పీక్కు తింటాయి కదా, సీత కూడా ఒక స్త్రీ అనుకోకుండా వాడు పొడిచాడు, ఆ మాత్రానికి రాముడికి అంత కోపం రావాలా అని. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగములలో కాకులు బ్రతికున్న వ్యక్తులను పొడవడం కానీ, బతికున్న ఎడ్లను పొడుచుకు తినడం కానీ, బ్రతికిన ఎలకల్ని పీక్కు తినడం కానీ చేయలేదట. కాకులు మర్రి పళ్ళని తిని బతికేవి, చచ్చిపోయిన పీనుగుల్ని పీక్కు తినేవి. ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చింది, బతికున్న వాటిని పీక్కోవడం మొదలెట్టేయట. ఇది కలి ప్రభావం. అందువల్లే ఆనాడు బ్రతికి ఉన్న జీవులను కాకులు పట్టుకొని పీక్కుని తినలేదు గనకే అది దోషమయ్యింది. ఆ దోష పరిహారం కోసమే రాముడు శిక్షించాలనుకున్నాడు కాకి ముక్కుని. ఆ కాకి ముక్కు కంటి ఉన్న రక్తాన్ని, ఆ ఎర్రని నేత్రాలని చూచి ఆగ్రహోదగ్రుడైన శ్రీరామచంద్ర ప్రభు పక్కనే ఉన్న ఒక దర్భని తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రేణ ప్రదీరితం. వెంటనే దీన్ని ఏం చేశాడు? బ్రహ్మాస్త్రంగా మార్చేశాడు. దాన్ని, ఆ దర్భని, ఇషీకాన్ని మంత్రించి అలా విడిచిపెట్టాడు. ఈ దర్భ కాస్త ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ కాకి వెంటబడింది. ఈ కాకం కావు కావు అనుకుంటూ బయలుదేరిందిట. వెంటనే బయలుదేరి వీరులందరినీ శరణు కోరింది. బాబో, నా వెనకాతలు ఒక అస్త్రం పడింది, ఆ అస్త్రాన్ని రాముడు విడిచిపెట్టాడు. నేను రాముడి భార్య సీతాదేవిని పదే పదే వక్షోజం మీద పొడిచి ఏడిపించాను. దాంతో ఆవిడ వక్షోజం నుంచి నెత్తురు కారింది. ఆ నెత్తురు రాముడి ముఖం మీద పడింది. రాముడు ఆగ్రహించాడు, నా మీద బ్రహ్మాస్త్రం వేశాడు. నేను తట్టుకోలేకపోతున్నాను, రక్షించండి అని వీరులందరినీ అడిగాడు. వీరులు ఎవరు? మా వల్ల కాదన్నారట. రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే మేమేం కాపాడుతాం బాబోయ్ అనగా, అక్కడి నుంచి వాడు దిక్పాలకుల దగ్గరికి వెళ్ళాడు. కన్న తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్రుడు, నా వల్ల కాదు నాయనా, నువ్వు కొడుకు అయినా సరే దుందుడుకు బలి చేశాక కొడుకేమిటి, రాముడు తప్ప ఈ ప్రపంచంలో నిన్నెవరూ రక్షించలేరు రామబాణం నుంచి అన్నట్ట. అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వాడు ఇంద్రపుత్రుడు కాబట్టి బ్రహ్మలోక పర్యంతం వెళ్ళగలిగి బ్రహ్మ కాళ్ళు పట్టుకుని, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, రక్షించు రక్షించని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడిస్తే, నేను బ్రహ్మని, ఆ రాముడి పాద ధూళి వల్ల బ్రహ్మ పదవి పొందినవాడిని. అటువంటిది రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే నీకు నేనేం అభయం ఇస్తాను? ఓరి పిచ్చివాడా, రామబాణము నుంచి రక్షించగలిగే శక్తి రాముడికి తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ లేదు. వాళ్ళని వీళ్ళని కరుణించమని శరణు కోరే బదులు వెళ్ళి రఘుత్తముని పాదాల మీద పడన్నాడు. దాంతో వాడు చివరికి ఇన్ని లోకాలు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి రామపాదాల మీద పడ్డట. రామ రక్షించన్నాడు. అప్పుడు రాముడు జాలిపడిపోయి, శరణు అంటే ఎవరినైనా రక్షిస్తానన్నాడు కానీ ఆయన ఒక్కసారి తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. మళ్ళీ ఎన్నిసార్లట? సకృత్ ఏవా. సకృత్ అంటే ఒక్కసారి, ఏవా అంటే ఒక్కసారే, ఇంకా ఎక్కువసార్లు అక్కర్లేదనమాట. ఏవా అనడం ద్వారా దాంట్లో ఒక బలం కనబడుతుంది. సకృదేవ
ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. రాముడు ఒకప్పుడు ఏమన్నాడు, ఒక్కసారి ఎవరైనా నా దగ్గరకు వచ్చి రామా నేను నీ వాడిని అంటే చాలు, రక్షించమని కూడా అడగక్కర్లేదట. ఒక్కసారి రామా నేను నీ వాడిని అని ఎవడైనా నన్ను కోరితే, నాకు చెబితే ఆ వ్యక్తి భారం నాది. వాడు ఎవడైనా అవ్వచ్చట. పైగా ఏదో మానవులు మాత్రమే రామా నేను నీ వాడినంటే రక్షించడం కాదు నాది. సర్వభూతేభ్య అభయం దదామి ఏతత్ మమ వ్రతం. సకల ప్రాణులు ఆఖరికి నా శత్రువులైనా సరే, రాక్షసులైనా, చివరికి రావణుడైనా రామా నేను నీ వాడినంటే చాలు వాడికి నేను అభయం ఇస్తాను. నేను నీ వాడిని అన్నవాడు ఎవడైనా వాడి కులము మతము జాతి ఇవేమీ నాకు అక్కర్లేదు. వాడు నాకు ప్రాణాంతక శత్రువు అయినప్పటికీ నేను తక్షణం వాడిని కరుణిస్తాను, వాడికి అభయం ఇస్తాను, భయం తొలగిస్తాను. అభయం అంటే ఏంటి? భయం లేకుండా చేయుట. వాడి భయం తొలగిస్తాను. ఇది నా వ్రతం అన్నాడు ఆయనండి. మనం వ్రతాలు కూడా అలా చేయట్లే. 100 సార్లు అటు ఇటు ఫోజులు ఇస్తూ ఫోటోలకి అప్పుడు పూర్ణాహుతి చేస్తాం మనం. కానీ ఆయన అలాగాదే, ఇంక వెనక ముందు చూడకుండా వాడి భయం తొలగిస్తాను, తీవ్రమైన ప్రేమతో వాడిని రక్షిస్తాను, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. ఇప్పుడు అందుకనే కాకి వచ్చి కాలు మీద పడగానే జాలిపడిపోయి, ఒరే కాకి నువ్వు సీత బ్రతికున్నటువంటి ఆవిడ ఎన్నోసార్లు తోలుతూ ఉంటే బాబోయ్ బాధ అని ఏడుస్తూ ఉంటే ఆ నెత్తురు కళ్ళ చూసావు, వక్షోజం పొడిచావు. అందుకే ఆగ్రహించి నీ మీద ఇషీకమును బ్రహ్మాస్త్రంగా మార్చి వేశాను. అందుకే దానికి ఇషీకాస్త్రము బ్రహ్మాస్త్రము అని 2 సార్లు 2 ప్రయోగం చేశాడు వాల్మీకి. ఇషీకము అంటే దర్భ, ఇషీకము ద్వారా వేయబడిన అస్త్రం ఇషీకాస్త్రం. దానికి బ్రహ్మాస్త్ర మంత్రం చదివి వేశాడు గనక అది బ్రహ్మాస్త్రం. నీ మీద ఈ బ్రహ్మాస్త్రం అందుకని వేశాను. అయ్యింది ఏదో అయ్యింది, నువ్వు రక్షించమన్నావు, రక్షించాలి. కానీ రామబాణం వ్యర్థం కాదు. బ్రహ్మాస్త్రం వేస్తే అది అనవసరంగా ఉత్తినే తిప్పి తీసుకురాదు. బ్రహ్మాస్త్రం ఎవరి మీద వేస్తే వాడిని చంపవలసిందే, ఆ పని చెయ్యవలసిందే. చంపవలసిన అస్త్రం వేశాను నీ మీద, అది వేస్ట్ అవ్వకూడదు. బాంబు వేస్తే బాంబు పేలకుండా చేసే లోపు అది పేలితే ప్రమాదమే. బాంబు స్క్వాడ్ వచ్చినా ఏం చేయలేరు, అది పేలిపోతే. అవునా? కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఒక చిన్న సూచన చేస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను. ఈ అస్త్రం వేస్తే ఎవరినైనా చంపుతుంది, నువ్వు కరుణించమన్నావు, నేను కరుణించాలి, అది నా వ్రతం. కాబట్టి నేను చంపను. అలాగని బ్రహ్మాస్త్రం వ్యర్థపరచకూడదు కనుక నీ శరీరంలో ఏదో ఒక అవయవం ఇస్తే చంపడం బదులుగా ఒక పార్ట్ తీసుకుని, ఒక అంగం తీసుకుని, ఒక అవయవం తీసుకుని ఈ బ్రహ్మాస్త్రం నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ఏ అవయవం ఇష్టమో అది ఈ బ్రహ్మాస్త్రానికి అర్పించు. మొత్తం మీద నీ శరీరంలో ఒక అవయవం ఈ బ్రహ్మాస్త్రానికి బలిచ్చేయి. అప్పుడు బ్రహ్మాస్త్రం నిన్ను వదులుతుందనగా వాడు ఏమన్నాడు, దక్షిణాక్షి కుడి కన్ను తీసేసుకో. కన్ను లేకపోయినా బతుకుతాను కానీ రెక్కో కాలో లేకపోతే కష్టం, కుంటికాలతోటి పక్షులు ఎగరడం కష్టం కొంచెం, కాబట్టి ఒక్క కన్ను తీసేసుకో అందిట. వెంటనే ఆ బ్రహ్మాస్త్రం కుడి కంట్లోకి వెళ్ళి ఆ కుడి కన్ను ఏమాత్రం బాధ లేకుండా తీసిందిట. రాముడి కరుణ ఎంత గొప్పతో తెలిసినా, పోనీ మళ్ళీ కన్ను తీసేయాలి కదా అని బలాత్కారంగా పీకేయడం కాదు, వాడెవడో షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చాలా జాగ్రత్తగా. ఆపరేషన్ చేసిన వాడు కూడా అంత ప్రేమగా తీయలేడు. ఎందుకని ఆపరేషన్ చేశాక 2-3 రోజులు కట్టెయ్యాలి, బాధ ఉంటుంది. ఏమీ లేనట్టుగా తీసేసేట ఆ కన్నుని. హినస్తి దక్షిణాక్షిచ్చ, అప్పటి నుంచి దాని దక్షిణాక్షి పోయింది. ఇప్పుడు ఏమైంది? ఈ కాకి మామూలు కాకి కాదు, ఇంద్రపుత్రుడు అవడం వల్ల ఏమైందిట, ఆ రోజు నుంచి మొత్తం కాకులన్నిటికీ కుడికన్ను పోయిందిట. మొత్తం కుడికన్ను పోయింది ఒక్క కాకికి తీయటం వల్ల. కాకి చేసిన పనికి కుడికన్ను పోయింది. అప్పుడు ఆ కాకి, రామా నువ్వు కరుణించవు కానీ కుడికన్ను పూర్తిగా పోయింది. ఎప్పుడు ఎడమకన్నే ఇటు ఇటు తిప్పి చూడాలంటే ఎంత కష్టం. దానివల్ల మా పక్షుల్ని ఎవడన్నా బాణంతో కొట్టి చంపేయడా అనగా ఆయన జాలిపడి, ఈ రోజు నుంచి మీ కాకులకు ఒక కొత్త వరం ఇస్తున్నాను. అవడానికి బ్రహ్మాస్త్రం కుడికన్ను తీసివేసినప్పటికీ నీకు ఒక కన్ను ఒకవైపే పనిచేస్తుంది. అనగా ఎలాగా? కుడివైపు చూసినప్పుడు ఈ కుడికన్ను ఒక్కటే కనపడుతుంది, ఎడం వైపు దృష్టి ఉండదు. ఎడం వైపుకు చూసినప్పుడు ఎడం వైపు కన్ను మాత్రమే కనపడుతుంది, కుడివైపు కన్ను మాయమైపోతుంది. అందుకే మీకు కాకులు ఇలా చూస్తే కారణం ఏంటనుకుంటున్నారు? ఎటు చూస్తే అటే కనపడుతుంది. మనుషుల్లో కూడా కాకులు ఉంటారు, కొంతమంది ఇలా చూస్తారే, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆ కాకాసుడి సంతానం. కాకులకి ఒక్క కన్ను తీసి ఒకవైపు మొత్తం కుడి కన్ను తీయడం కాకుండా ఎటు చూస్తే అటు మాత్రమే కన్ను
కనపడేటటువంటి వరం ఇచ్చాడు రాముడు. అందుకే కాకులు కుడివైపు చూసినప్పుడు ఈ వైపు కనపడదట దానికి, ఈ కుడివైపు మాత్రమే కనపడుతుంది. మళ్ళీ ఇటు చూస్తే ఇటే కనపడుతుంది. అలా వరమిచ్చి కాకులను అనుగ్రహించాడు. ఈ కథ సీత హనుమంతుడికి చెప్పి మత్కృతే కాకమాత్రంతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం ఒక కాకి మీద, సామాన్యమైన కాకి మీద, అందుకే కాక మాత్రము అనడం ద్వారా బోడి కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు ఆ రాముడు. ఇవాళ లంకానగరంలో ఇప్పటికి 10 నెలలుగా ఉంటే ఈ రావణుడి మీద అస్త్రం ఎందుకు వేయలేదని సీత అడిగిందని మా రాముడిని నిలదీయంది ఆవిడ. అప్పటి నుంచి కాకి మీద బ్రహ్మాస్త్రం అని ఒక సామెత వచ్చింది. మన నోట్లో పడి కాకిని తీసి పిచ్చుకునేసాం, కాకిని పీకి పారేసాం, కాకి ఏకలు తీసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. దానికి పిచ్చుక మీద కాదు, కాకి మీద బ్రహ్మాస్త్రం. చూసారు ఎలా మార్చేస్తారో సామెతలు. సామెతలు అంటే పురాణ కథలే మారిపోతాయి. నరకాసురుడిని కృష్ణుడు చంపితే ఆ చంపిన స్థలం రేపు అస్సాంలో గౌహతిలో చూపిస్తాను మీకు. అక్కడ ఒక నవగ్రహాలయం ఉంటుంది, నరకాసురుడు నిర్మించుకున్న ఆలయం అన్నమాట. అక్కడే నరకాసురుడు యుద్ధం చేసి చచ్చిపోయాడు. నరకాసురుడి యొక్క ఊరు గౌహతి, దాని అసలు పేరు గోహతి. గో అంటే ఆవు. పూర్వం కామధేనువు భూమి మీదకి వచ్చినప్పుడు దాని కాలు అక్కడ పెట్టిందట, అందుకని గోహతి. కామధేనువు కాలు దెబ్బ తగలడం వల్ల గోహతి, అది క్రమంగా గౌహతి అయ్యింది. దాన్ని అసమదేశం అనేవారు. అసమము అంటే సమానంగా ఉండదు, కొండలు గుట్టలు నదులు వాగులు ఇవి ఉంటాయి. అందుకని ఎత్తు పల్లాలతో ఉండడం వల్ల అసమదేశము, అది అస్సాం అయ్యింది అన్నమాట, అస్సామీ భాషలో. అది పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనేవారు, అంటే తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురం, నవగ్రహాలయంతో కూడిన పురం. ప్రాగ్జ్యోతిషపురమే ఇప్పుడు గౌహతిని కూడా పిలువబడుతుందన్నమాట. పూర్వం హయగ్రీవుడు తపస్సు చేసిన కొండ ఆ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. దానికి హయగ్రీవ పర్వతం అని పేరు. అస్సామీ భాషలో హోజో అంటే హార్స్ హెడ్ అని అర్థం అన్నమాట. గుర్రపు తల కలిగిన హయగ్రీవుడి కొండ. ఎందుకు చెప్తాను నేను ఇవన్నీ? నరకాసురుణ్ణి కృష్ణుడు అక్కడికి వెళ్ళి చక్రంతో తల నరిగితే సత్యభామ చంపినట్టు పుట్టించేశారు. అసలు ఏ పురాణంలో ఉండదండి, మరి ఏ కవిగాడు కల్పించాడో కానీ. ఆ కవి గాడ్డే నిజంగా పాపం. అలా కొన్ని కొన్ని కథలు ఉంటాయన్నమాట. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఎక్కడ మాట వరుస కూడా మీరు చూపించండి చెప్తాను. మీ అందరికీ నేను ఒక 40 రోజులు గడువు ఇస్తాను. ఏ పురాణములు అయినా, వ్యాసుడు రాసిన పురాణాలు, మళ్ళీ వ్యాసుడు కాకుండా కంచెయ్యలే లాంటి దౌర్భాగ్యుడు చండాల పెనుగులు రాసేటటువంటివి అవి తీయకండి. ఎవడిష్టతో వాడు కంపు కథలు రాస్తే దాని లెక్క ఏం మనం. ప్రామాణికులు మహానుభావులు నిష్పక్షపాతంగా రాసిన ఉన్నాయా? వాల్మీకి మహర్షి మహాత్ముడు రాశాడు, వ్యాసుడు రాశాడు. వాళ్ళు రాసినవి ప్రమాణం మనకి. వాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో ఉన్నారు గనక. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే అప్రామాణికమైన సామెతలు కథలు ఎక్కువగా ఈ ప్రచారంలో ఉన్న వాటిని నమ్మేస్తున్నాను అనమాట. మొత్తం మీద కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన స్థలమే పొద్దున్న మీరు వెళ్ళి చూసినటువంటి ఆ స్ఫటిక శిలాతల వేదిక. అక్కడ ఇంకో రోజు ఏం జరిగిందిట, సీతారాములు విహరిస్తున్నారు. సీతాదేవి ఆ కొండ అటు ఇటు ఎక్కడం దిగడం పువ్వులు కోయడంలో ఆవిడికి చెమట పట్టింది. ఆ చెమటను చేత్తో ఇలా తుడుచుకుందిట. అప్పుడు ఆవిడ నుదుట ఉన్న తిలకం కరిగిపోయింది. తిలకం ఎప్పుడైతే జారిపోయిందో రాముడు పకపకానవి, నేను ఇంకా బతికే ఉన్నాను, తిలకం లేకుండా బొట్టు లేకుండా ఎలా ఉంటావు? ఆ రోజుల్లో బొట్టు లేకుండా తిరిగేవారు కదండో. ఇప్పుడు అంటారా ఎక్కడ చూసినా మహానుభావులు. ఎవరికి బొట్టు ఉండదు, ఆడవాళ్ళకి ఉండలేదు, మగవాళ్ళకి ఉండలేదు. అసలు బొట్టు లేకుండా స్త్రీ పురుషులు ఎవరు ఉండేవారు కదా పూర్వం. ఈ వైధవ్యము, తద్వారా కుంకం తీసేయటం, గాజులు తీయటం, ఈ వేద సంప్రదాయంలో చూపించమని చూస్తారు ఎక్కడైనా? పురాణాల్లో లేదు ఎక్కడ. భర్త పోయిన వెంటనే తీసుకెళ్ళి గాజులు పగలు కొట్టేస్తారేంటో. భర్త పోయినప్పుడు భర్త కట్టిన తాళి మాత్రమే తీయించేవారు. బొట్టు తీసేయమనేది మీరు చూపించండి ఒకసారి. నేను ప్రమాణం చూపించమనండి ఎవరినన్నా. పురాణాల్లో ఎక్కడైనా ఉందేమో చూపించమనండి. నేను చాలాసార్లు చూశాను. అలాగే విధవ ఎదురొస్తే హడిలిపోవడం. నిజంగా ఏమని చెప్పారో తెలుసా? కాశీఖండంలో చెప్పాడు ఎవరు? వేదవ్యాసుల వారు. ఏమని? నగంగయా తయాభేదో యానారీ గతభర్తృక. భర్త పోయిన స్త్రీకి గంగా నదికి తేడా లేదట. నా గంగయా తయా భేద, గంగతో ఆవిడికి భేదం లేదు, ఆవిడ గంగతో సమానం. అందుకే ఒక పుణ్య స్త్రీ, ఒక భర్త పోయిన స్త్రీ ఇద్దరూ ముందు కనపడితే ముందు భర్త పోయిన స్త్రీని పూజించాకే పుణ్యస్త్రీని పూజించమని ఉంది. ఏది? కాశీఖండంలో. ఆవిడని ఎంతో గౌరవించేవారు. అందుకే పూర్వం ఉత్తరం రాసేటప్పుడు గంగా భాగీరథి సమానులను రాసేవారు. ఆ గంగతో తేడా లేదని చెప్పాడు ఆయన. ఏదో మన వాళ్ళని దూరం పెట్టేయటం. అసలు వాడు కుంకుమ పూజ పనికిరాదట, లలితా సహస్రనామం వినకూడదట, ఇంకా నయ్యం అన్నం తినకూడదని లేదు. పూర్వం అలా కూడా చేశారు కొందరు దుర్మార్గులు. ఉప్పుడు పిండి పెట్టి చప్పిడి పిండి పెట్టి చంపేశారు.
ఆ రోజుల్లో నాలాంటి పౌరాణికుడు ఉంటే డొక్క చీరేవాడు. అప్పుడు చీరిన ఒకటండి, మూర్ఖులతో ఏం వాదిస్తారు మీరు చెప్పండి? మూర్ఖులతో ఏం వాదిస్తారు మీరు? ఇందులో లేకపోయినా ఉందంటాడు, ఇంకేమంటాం మనం? చిటికిన వేలుతో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడంటాడు. చిటికిన వేలు అనే పదం ఎక్కడన్నా ఏ పురాణంలో ఉంటుందా? హస్తంతో కరేనైకేనా అని మూలంలో ఉంది. తెలుగులో చాలాసార్లు కుడి చేతితో ఉంటుంది. వలకేలన్ విపుల ఛత్రంబుగా బట్టే అని ఉంటుంది భాగవతంలో. వలకేల అంటే కుడి చెయ్యి. కుడి చేత్తో ఎత్తాడో అని 3-4 సార్లు చెబితే చిటికిన వేలే చెబుతాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను ప్రపంచంలో అశాస్త్రీయమైన ఇలాంటి వాటిని ఎప్పుడూ పట్టించుకోకండి. అలాగే చాకలి ఎవడో అభాండం వేశాడంటాడు. అసలు ఎక్కడుంది చెప్పండి ఆ పదం? ఇందులో చూపించండి. రామాయణం ఇక్కడే ఉంది కదా, ఉత్తరాఖండ మీకు ఇస్తాను. ఉత్తరాఖండలో ఎక్కడన్నా ఎవరో కొంతమంది పౌరులను ఉంటుంది. అంటే ఈ విధంగా తెలియకుండానే మనం ప్రచారం చేసేస్తున్నాం. ఇవాళ మీకు అర్థమైంది కదా. కాబట్టి సశాస్త్రీయమైన వాల్మీకి రామాయణము అదృష్టవశాత్తు తరతరాలుగా మనకు అందుతున్నది. వ్యాసభారతం అందుతున్నది, వ్యాస పురాణాలు అందుతున్నాయి. అవి ప్రమాణంగా తీసుకోండి. ఆ పుస్తకాలు శ్లోకము తాత్పర్యంతో గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. అవి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇటు శ్లోకం ఇటు తాత్పర్యం ఉంటుంది. గోవిందా గట్టిగా చెప్పడం సార్. ఇప్పుడు సీతాదేవికి చెమట వల్ల కుంకుమ తొలగిపోతే ఆయన పక్కపక్క నవ్వి, నేను ఉన్నాను, తిలకం ధరించాలి అని నవ్వి, అక్కడ మనశ్శిలాయాస్ తిలక అన్నాడు. మనశ్శిల, ఆ రాయి మీద గొప్ప గొప్ప చిన్న చిన్న రాళ్ళు ఉండేవిట, వాటికి మనశ్శిలలు అని పేరు. దాన్ని అరగదీయగానే ఒక రకమైన ఎరుపు వచ్చిందిట. ఆ ఎరుపు రజనుతో, అంటే రాతి యొక్క రజనుతోటి ధూళితోటి ఆవిడికి తిలకం పెట్టాడు ఆయన. రాముడికి ఈ విషయం చెప్పు. ఒకప్పుడు సీతకి తిలకం చెరిగిపోతే మనస్సులతో తిలకం తీర్చిదిద్దేవట నువ్వు, ఆ విషయం సీత నీకు చెప్పమన్నది అని. ఎందుకని? ఈ విషయం రాముడికి సీతకి తప్ప ఇంకెవరికి తెలియదు, లేదా కాకాసురుడికి, లక్ష్మణుడికి కూడా తెలియదు. ఆ రహస్యం ఇప్పుడు సీత హనుమంతుడికి చెప్పిందంటే హనుమంతుడు సీతతో మాట్లాడొచ్చినట్టుగా రాముడు దృఢంగా నమ్ముతాడు. అందుకని ఆవిడ సీక్రెట్స్ చెప్పిందనమాట. కాకాసుర వృత్తాంతం మనస్సులతోటి తిలకం తీర్చిదిద్దిన స్థలం ఎంత పవిత్రంగా ఉందండి. ఇవాళ ఇంచుమించుగా అందరూ వెళ్ళారా? ఎవరిని వెళ్ళలేదా? వెళ్ళని వాళ్ళు ఉంటే మళ్ళీ వెళ్ళాల్సిందే. చాలా గొప్ప స్థలం అనమాట. ఇటువంటి వాటి అన్నిటి గురించి సిద్ధాశ్రమము అని దానికి పేరు అనమాట. అందులో చెప్పారు. రేపు ఉదయం మనం ఎక్కడికి వెళుతున్నాం? పవిత్రమైన తులసీదాసు గారి యొక్క పుట్టిన స్థలానికి, జన్మస్థలానికి, ఆయన పెరిగిన స్థలానికి, ఆయన పెళ్ళైన స్థలానికి, కొంతకాలం కాపురం చేసిన స్థలానికి వెడుతున్నాం. అక్కడ ఆశ్రమం ఉన్నది, యమునా నదీ తీరం. అది యమునా నదీ తీరంలో. ఆ మహానుభావుడి చరిత్ర తెలుసుకోకుండా అక్కడికి వెడితే ఉపయోగం ఉంది. తులసీదాస్ గారు 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన అదృష్టవంతుడు, చిన్నప్పుడు దురదృష్టవంతుడు. ఆయన తల్లిదండ్రులు బాగా చదువుకున్న వేద పండితులట. దురదృష్టవశాత్తు ఆయన పుట్టిన 3 గంటల్లోపు తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. తల్లేమో ప్రసవ వేదనతో చచ్చిపోయింది పిల్లాడు పుట్టాక. అది తెలిసిన తండ్రి చచ్చిపోయాడు. భార్య చచ్చిపోతే కొంతమంది విరహం భరించలేక తక్షణం చచ్చిపోతారండి. పాపం ఈ తులసీదాసు గారు పుట్టగానే ఆ తల్లి పోయింది, ఆ బెంగతో భర్త గారు కూడా పోయాడు. దాంతో అనాథ శిశువు అయిపోయాట. వీడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు. అందుకే ఈ కుర్రాడు తల్లిదండ్రులకి గండం తెచ్చిపెట్టాడు. వీడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా నాశనం అయిపోతారు అని ఊళ్ళో దొంగ జ్యోతిష్కుడు చెప్పాట. దాంతో ఈ పిల్లాన్ని పెంట మీద పారేశారు. పాపం నిజంగా నక్షత్రాలు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా అలా అయిపోతారా? వాడు జ్యేష్ఠలో పుట్టాడు, గండజాత కూడా అన్నారట. తీసుకెళ్ళి రోడ్డు మీద పారేశారు. జ్యేష్ఠ నక్షత్రంలో ధర్మరాజు పుట్టాడు, తెలుసా మీకు? ధర్మరాజు వంటి ధర్మమూర్తి ఉన్నాడా? శరీరంతో స్వర్గానికి వెళ్ళినాడు. ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి అందరూనా, ఎవడదృష్టం వాడిది. సాక్షాత్తు సరస్వతీదేవి మూలా నక్షత్రంలో ఒకనాడు భూలోకానికి అవతరించింది. మరి అంత గొప్ప నక్షత్రం మరొకటి లేదు. కాబట్టి ఈ నక్షత్రానికి ఒక ముద్ర ఇవ్వకూడదు మనం. కుర్రవాడు పెంట మీద పడిపోయి 3 రోజులు తిండి లేకుండా సొమ్మసిల్లిపోయి ఎండిపోయాట. కారణజన్ముడండి. పెంట మీద పిల్లాన్ని పారేస్తే 3 రోజులు బతుకుతారా? అసలు ఇంకోడైతే వాడు బతికే యోగం ఉన్నవాడు, ఆయు ఉన్నవాడు ఎన్ని గండాలున్నా గట్టి పిండం కనుక బయటపడతాట. 3వ రోజున అక్కడికి ఒక యోగి వచ్చాడు. యమునా నదీ తీరంలో ఆశ్రమం కట్టుకొని నిరంతరం రామనామస్మరణ చేసి రాముడికి ఒక గుడి కట్టినటువంటి ఒక యోగీశ్వరుడు అక్కడికి వచ్చాడు. పెంట మీద కొద్దిగా కదులుతున్న ఈ పిండం కనపడింది. ఈ బాలుడు కనపడ్డాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఈ బాలుడు ఎవడో బ్రతికే ఉన్నాడు అనుకుని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి యమునా నదీ జలంతో కడగ్గా వాడు కొంచెం నోరులాగా శోష వచ్చిన నోరుతో కుయ్యి అన్నట్ట, ఓపిక లేకుండా. వెంటనే ఆయన జాలిపడిపోయి, ఆయన ఆశ్రమంలో ఆవులు ఉన్నాయి,
ఓ ఆవు పాలు పితికి పట్టుకొచ్చి నోట్లో పోశాడు. వెంటనే వాడికి చైతన్యం వచ్చింది. ఇంకక్కడి నుంచి రోజు ఆవు పాలతో ఆ సన్యాసి ఆయన్ని బ్రతికించి పోషించి పెద్ద చేశాడు. చెప్పాను కదా, ఆయువు ఉంటే ఎలా అయినా జీవిస్తారు. తల్లి లేదు, తండ్రి లేదు, 3 రోజులు పెంట మీద పడిపోయిన కుర్రాడు సన్యాసి చేతుల్లో మళ్ళీ ప్రాణం పోసుకుని హాయిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సన్యాసికి తులసి అంటే చాలా ఇష్టం. తులసీ దళములతో నిత్యం రామచంద్రుని పూజిస్తాడు. అందులో రామ తులసి అని ఒక తులసి ఆశ్రమం దగ్గర వేసుకునేవాడు ఆయన. ఆ రామ తులసీ దళాలతో పూజించేవాడు. అందుకని ఈ కుర్రాన్ని తులసి, రామ తులసి అనేవాట. క్రమంగా తులసీదాస్ అని పేరు వచ్చేసింది ఆయనకి. అలా వచ్చింది ఆ పేరు. తులసీదాసుకి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, సంస్కృత వ్యాకరణం అన్నీ నేర్పాడు. కేవలం 16 ఏళ్లకి ఆనాడున్న వాళ్ళందరిలో అంతటి పండితుడు లేడు అనిపించుకున్నాడు తులసి. మహా కారణజన్ముడు గనక, యోగజాతకుడు గనక పరమ పండితుడయ్యాడు. ఈ సన్యాసి కట్టిన ఆలయానికి ఇతనే అర్చకుడయ్యాడు. రోజు రామచంద్ర ప్రభువుని భక్తితో పూజించేవాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూనే ఉండేవారు. రామనామస్మరణం చేసేవాడు అదృష్టవంతుడండి. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా పావకోపి సలిలాయతే అధునా. రామ 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 అని జపించేవాడికి భయం కొతః. భయం ఎక్కడుంటుంది? నిత్యం రామనామస్మరణం చేసేవాడికి భయం లేదు. ఈ మాట అన్నది ఎవరు? ప్రహ్లాదుడు. ఎందులో? విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర ఉంటుందిగా. అందులో ఒక రోజున ఏం జరిగింది? తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అగ్నిగుండంలో వేశాడు. భయంకరమైన నిప్పుల్లో వేశాడు. ప్రహ్లాదుడు అందులో పడ్డంతో నిప్పులు నీళ్లు కింద మారిపోయాయి. తండ్రి తెల్లబోయి, ఇదేమిట్రా నిప్పు నీరైపోయింది, ఏం మంత్రం పెట్టేవరా అంటే, వేరే మంత్రం నాకెందుకు, రామ 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 అన్నాను. రామనామాన్ని జపించేవాడికి భయం లేదు. సమస్తమైన బాధలకి, రోగాలకి ఔషధం రామనామం. తండ్రి నీవు చూచావు కదా, నా శరీరం తగలగానే నిప్పు నీరయ్యింది. పావకః అపి సలిలాయతే అధునా. అధునా ఇప్పుడు, అధునా అంటే ఇప్పుడు అన్నమాట. పావకః అపి అగ్ని కూడా సలిలాయతే నీరైపోయింది. ఎందుకయ్యింది? అది రామనామస్మరణ ప్రభావం అన్నాడు. మళ్ళీ మన వాళ్ళకి అనుమానం, రామనామాన్ని ప్రహ్లాదుడు ఎలా చేశాడండి? ప్రహ్లాదుడు కృతయుగం, రాముడు త్రేతాయుగం కదా అని. రాముడు తర్వాత అవతరించిన రామనామం విష్ణువుకి ఎప్పుడూ ఉన్నది. విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అని ఉన్నదా లేదా? ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? ఈ రాముడు పుట్టడానికి ముందు కృతయుగంలో ఇంకో రాముడు ఉన్నాడు, పరశురాముడు. ఆయన అసలు పేరు రాముడేగా, రామః. కాకపోతే పరశువు గండ్రగొడ్డలు ఉండడం వల్ల పరశురాముడు, భృగు వంశంలో శ్రీవత్సగోత్రంలో పుట్టడం వల్ల భార్గవరాముడు అన్నారు. అందుకే శ్రీవత్సగోత్రంలో భార్గవ అంటే ఈ పరశురాముడు అని అర్థం. చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని 5 ఋషులు ఉన్నారు. అందులో ఈ భార్గవుడు అంటే పరశురాముడే, భార్గవరాముడు. కాబట్టి రాముడికి ముందే రామనామం ఉన్నది. ఈ రామనామం వేదములలో ఎప్పుడూ విష్ణువుకున్నది. అందుకే ప్రహ్లాదుడు దానిని జపం చేసేట. ఓం నమో నారాయణయ్య కేవలం అదొకటే కాదు, విష్ణువు యొక్క అన్ని నామాలు జపించాడు ఆయన. ఇంత అద్భుతమైన శ్లోకం విష్ణు పురాణంలో ఉన్నది. అందుకే పూర్వకాలంలో మహర్షులు నిరంతరం తాము జపం చేసేవారు, ఇతరుల చేత జపం చేయించేవారు. తులసీదాసు గారు చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా రామ రామ అనేవాడు. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. ఈ యమునా నదికి యువతలు ఒడ్డునేమో దక్షిణ దిక్కునేమో వీళ్ళ ఆశ్రమం ఉన్నది నదీ తీరంలో. ఆ ఉత్తరం దిక్కున ఒక మహారాజు గారి కోట ఉన్నది. దానికి రాజాపురం అని పేరు. అసలు రాజాపురం అదే ఒకప్పుడు, మహారాజుల యొక్క నగరం అది. దాన్ని పరిపాలించే రాజుగారికి 5 కొడుకుల తర్వాత ఒక్కతే కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు రత్నావళి. ఇంకా ఎంత అందంగా ఉంటుందంటే అందాన్ని దేంతో వర్ణించలేంట. ఈ రంభ, ఈ ఊర్వశి లాంటి వాడు బలాదూరావిడ ముందు బంగారపు రంగుతో నిగనిగలాడిపోతూ ఉండేది. అందులో రాజుగారి కూతురేమో అలంకరించుకుంటే ఇంకా సౌందర్యమును చూసినవాడు ముగ్ధుడైపోయేవాట. ఆ రత్నావళి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి యమునా నది దాటి ఈ సన్యాసి గురువు గనక అందరికీ ఈయన దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకుని రామాలయం దర్శించుకుని వెళ్ళేది. ఆవిడ తులసీదాసు గారి 18వ ఏట ఈ ఆలయానికి వచ్చింది. తులసీదాసుకు 18 ఏళ్ళు, అప్పటికి ఆవిడకి 16 ఏళ్ళు. అప్పటిదాకా తులసీదాస్ ఎప్పుడు ఆవిడ కంటపడలా, చదువుల్లో ఉండిపోయాడు. ఈ మధ్యన 2 ఏళ్లుగా ఆయనే అర్చన చేస్తున్నాడు.
ఈవిడ తన తండ్రితో, సోదరులతో, బృందంతో, పరివారంతో పడవలు దాటి ఉతల ఒడ్డుకొచ్చి రామదర్శనం చేసుకోవడానికి ముందు గురువు దర్శనం చేసుకుని గురువుగారు ఆశీర్వచనం ఇచ్చాక అదిగో రాముడి దగ్గరికి వెళ్ళి అన్నట్ట. ఈవిడ రామాలయంలోకి వెళ్ళబోయింది. ఆ రామాలయంలో అర్చకుడిగా మన తులసీదాస్ ఉన్నాడు. తులసీదాస్ ఆవిడికి శటకోపం పెట్టి తీర్థం ఇస్తుంటే తులసి ముఖంకి చూసిందిట ఆవిడ. మతిపోయింది ఆవిడకి. తులసీదాస్ ఎంత అందంగా ఉండేవాడో తెలిసినా అండి. ఈ ప్రపంచంలో కొద్దిమంది అందగాళ్ళు ఉంటారు, మహానుభావులు అనమాట. ఆనాడు ఆ తులసీదాస్ అటువంటి అందగట్ట, మళ్ళీ అలాంటి అందం నా దగ్గర మాత్రమే ఉంది. అంటే చూసేవాడికి కనపడాలనుకోండి, వేరే విషయం. కాబట్టి తులసీదాస్ గారు తీర్థం ఇస్తూ ఉంటే ఆవిడ పులకించిపోయింది ఒక్క దెబ్బకి. ఆ తీర్థం పుచ్చుకుంది, బయటకు వచ్చింది, కానీ మనసులో లేదు. నాన్న అన్నది పడవెక్కడానికి ముందు. పడవెక్కవే తల్లి అంటే నాన్న నేను ఇప్పుడు పడవెక్కనదిట. ఈ దిక్కుమాలిన ప్రేమ ఎవరు కనిపెడతారో కానీ, మరి సృష్టి రహస్యం అందులో ఏముందో తెలియదు. కానీ ఒక్కసారి మొదటి చూపు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని. ఆ మొదటి చూపులోనే ఇంకా ప్రేమలో పడిపోతే మాత్రం వాళ్ళని మరల్చడం చాలా కష్టమట. నాకైతే తెలియదు అదేమిటో, కానీ ప్రేమలో పడిన వాళ్ళని అడగాలి. ఏ కశ్యప్ గారిని అడిగితే చెప్తారు ఆయన. ఇక అక్కడి నుంచి అనమాట మా చెడ్డ బాధ అనమాట. నీవేనా నన్ను పిల్ల చిన్నది అని పాడుకుంటారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే కారణ జన్ములు కూడా అలా ప్రేమలో పడిన వాళ్ళు ఉంటారు. ఏమమ్మా నీ బాధ ఏమిటన్నాడు ఆయన. ఇందాక అర్చన చేశాడే అర్చకుడు తీర్థం ఇచ్చి శటకోపం పెట్టాడు. ఆయన నాకు భర్త వాళ్ళ నాన్న అందిట. ఆయన తెల్లబోయి నువ్వు రాజకన్యవి, క్షత్రియ కన్యకి, ఆయన చూస్తే విప్రుడు, అందులోనూ గుళ్ళో అర్చన చేసుకునేవాడు, ఆయనకి నీకు పెళ్ళి ఏమిటంటే అర్చన చేసేవాళ్ళు అంత గొప్పవాడు మరొకడు ఉండడు. దేవుణ్ణి ఎంత బాగా పూజిస్తారో భార్యను అంత బాగా పూజిస్తారు అర్చకులు. కాబట్టి అర్చకులకు మాత్రమే పెళ్లి చేయాలి, పిల్లనివ్వాలంది ఆవిడ. కనీసం ఈ కథ చెప్పండారా బాబు. ఈ మధ్యన పాప అర్చకులు చాలా బాధపడుతున్నారు. ఈ మధ్యన ఏం కర్మ వచ్చిందో కానీ పురోహితులకి అర్చకులకి పిల్లనివ్వటం లేదండి. వాళ్ళ దగ్గర ఏం లోపం చెప్పండి. ఈ మధ్యకాలంలో పురోహితులు నిజం చెప్పాలంటే అందరికంటే అందంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా మంచి టిప్ టాప్గా రాత్రిపూట డ్రెస్ వేసుకెడుతుంటే చాలా ముచ్చటగా ఉంటారు, అవునా కదా. అర్చకులు అందంగా ఉంటారు. ఇప్పుడు కశ్యపం చూడండి, 40 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇప్పుడు చూస్తే కొత్త పెళ్లి కొడుకులా కనపడుతున్నాడా లేదా. అలాగే ఆ పక్కన ఉన్నాయని చూడండి, రామకృష్ణ గారిని చూడండి, ఆయనకి తలంటే గుండు చేయించుకున్నారు కానీ ఒరిజినల్ జుట్టుతో జుట్టు పెరిగాక చూడండి ముచ్చటేస్తుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే తప్పక వీలున్నంత వరకు అర్చకులకి పురోహితులకి పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు అవసరం, చాలా అవసరం. వాళ్ళకి సంపాదన కూడా బాగుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. భార్యని అర్చకుడు చూసుకున్నంత ప్రేమగా ఎంప్లాయీస్ చూడరు అని నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఉద్యోగంలో విసుగు ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళి పొద్దున్న సాయంకాలంతో ఒత్తిడి, ఆ ఒత్తిడితో వాళ్ళకి చాలా యాతన వచ్చి ఇంటికి రాగానే పెళ్ళాన్ని ఢామ్ ఢూమ్ అంటారట. అడగండి మా రామారావు గారు కావాలంటే, ఆయన లాంటి సాత్వికుడి పక్కన పెడితే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ ఏమైనా రాముణ్ణి పూజించినట్టుగా తన రామని పూజిస్తాడు, ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆయన కూతురు మాట కాదనలేకపోయేవారు ఆ రోజుల్లో. కూతురు ఏం చెప్పినా తండ్రి సాధారణంగా కాదనడు అనేవారు మరి పెద్దలు. అందుకని వెంటనే వచ్చి స్వామీజీ కాళ్ళు పట్టుకుని, గురువుగారు మీరు అర్చకుడిగా నియమించిన వాడు తులసీదాసు మా అమ్మాయి కంట్లో పడ్డాడు, ఆవిడ మనస్సును ఆకర్షించాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా, ఆయన అభిప్రాయం కనుక్కున్నాను. కానీ తులసీదాస్ గారు ఈ రహస్యంగా ఇందాక నుంచి వింటూనే ఉన్నాడు. ఆయనకి ఇంకా ముందు మతే పోయింది. ఈవిడికి ఒక మతి పోతే ఆయనకి మొత్తం ఉన్నమతి అంతా పోయింది. ఆయన ఇందాక నుంచి అయ్య బాబోయ్ ఏమి సుందరిమణి, ఇటువంటి సుందరి భార్య అయితే బాగుండని ఆయన అనుకున్నాడు. కానీ మొహమాటం వల్ల ఏమైంది, బయట పడలేకపోతున్నాడు. ఎప్పుడైతే రాజుగారు ఈ మాట అన్నారో ఆ పక్క నుంచి వింటూ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు ఇష్టమేగా అన్నట్ట. అమ్మాయ ఒక గొడవ వదిలిపోయింది. కుర్రాడు పక్క నుంచి విన్నాడు, వాడు ఇష్టం అంటున్నాడు, ఈవిడ ఇష్టం అంటుంది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని శుభముహూర్తంలో ఇద్దరికి కోటలో పెళ్లి చేశారు. మంచి అట్టహాసంగా ఆ రోజుల్లో 5 రోజులు వివాహం చేశారు, పాంచరాత్ర వివాహం. పెళ్ళయింది. అత్తారింట్లో కొంతకాలం ఉన్నాడు. అంతకాలం గురువుగారే ఈ రామాలయం అర్చన చూసుకునేవారట. ఈ పెళ్ళైన కొత్తల్లో ఇక అర్చక స్వామి వారు పట్టించుకోలేదు, కొంతకాలం అక్కడే ఉన్నట్ట. తర్వాత తన భార్యను తీసుకుని ఇక్కడికి బయలుదేరుతుంటే తండ్రి కన్నీళ్లు పెట్టుకుని, కోటలో ఉన్నదానివి ఆ తోటలో ఎలా ఉంటావే తల్లి, అక్కడ కూడా రామాలయం పక్కన బిల్డింగ్ కట్టించనంటే ఏం వద్దు, నా భర్త ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను. ఆయన చక్కగా మామూలు సీదాసాదా నారవస్త్రాలతో ఉన్నాడు, నేను నారవస్త్రాలు కట్టుకుంటాను, నేను నగలే ఉండాలా, నాకు గుడిసే ఇష్టం అన్నదావిడ. తండ్రి ఇచ్చిన కానుకలేవి సేకరించకుండా హాయిగా భర్తతో పాటు బయలుదేరింది. నగలన్నీ అక్కడే విడిచిపెట్టేసిందిట. సింపుల్గా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనతో పాటు వచ్చి యమునా నదీ తీరంలో రామాలయం పక్కన ఆశ్రమంలో కాపురం పెట్టారు. ఈవిడ వచ్చిన రోజు మొదలుకొని సరిగ్గా రాముడు పూజ చేస్తే ఒట్టిన
ఏదో దీపం వెలిగించి పరిగెత్తుకుంటూ వచ్చి రత్నావళి రత్నావళి అనేవాట. ఇంకెప్పుడు చూసినా భార్య ముఖమే ఆయన. భార్య ముఖం చూడడం, భార్యతో కబుర్లు చెప్పడం, ఆ సౌందర్యానికి అంత ఆకర్షితుడైపోయాడు. మొత్తం పాండిత్యం అన్నీ ఎగిరిపోయాయి. ఆ రోజు నుంచి సంధ్యావందనం సక్రమంగా చేసేవాడు కాదు. ప్రేమ ఎంత గట్టిదో అనిపిస్తున్నమాట. ఈ తులసీదాస్ గారి చరిత్రలో స్వయంగా రాసుకున్నాడండి ఆయన. కొన్ని ఇంకోడు రాస్తే కాదు, మహాత్ములు ఉన్నట్టుగా రాస్తారనమాట. పింగళి నాగేంద్రరావు గారు పెళ్లినాటి ప్రమాణాలను ఒక సినిమాలో అద్భుతమైన పాట రాశాడు. బహుశా నా అనుమానం ఈ తులసీదాస్ చరిత్రే బాగా చదివేయడం అనిపిస్తుంది అనమాట. కన్నులు తెర్రచినా కన్నులు మూసినా, ఆఫీసులో ఫైళ్ళు తెరచినా మరల మూసినా, ఓ సఖీ నీ తల్లపే నీపై వల్లపే అంటాడు ఆయన. అలా ఆ రోజు నుంచి ఆయన సర్వం భార్యే. అప్పటికి గురువుగారు అన్నారట, నాయన కొంచెం రాముడి మీద కూడా దృష్టి పెట్టంటే, నాన్నగారు అంటే తండ్రి పెంచినవాడు తండ్రితో సమానం కనుక, ఈ సన్యాసి ఇంతకాలం తనని పెంచాడు కనుక తండ్రితో సమానం కనుక, తండ్రి కొత్త పెళ్ళి కొడుకుని కదా ఒక్క ఏడాది నన్ను వదిలేయండి, ఆ తర్వాత మళ్ళీ పూజ చేస్తానులే అన్నట్ట. పాప ఆయన కూడా అలాగే పోన్లే కుర్రాడు కదా, ఈ రోజుకైతే రేపైనా ఇంకో రోజు యజ్ఞం చేస్తాడు, పూర్ణాహుతి చేస్తాడు అని వదిలేశాడు. కానీ సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా గుళ్ళోకి సక్రమంగా వచ్చేవాడు కాదట. భార్యకి మొదట్లో ఆయన తనని ఎంతో ప్రేమగా చూసుకోవడం ఇష్టంగానే ఉండేది, కానీ మరీ 24 గంటలు కొంగుపుచ్చుకు తిరుగుతుంటే కొంచెం కష్టంగా ఉండేది. జనం కూడా ఊళ్ళో వాళ్ళు కొంగుచాటు మొగుడు అండంతో విసుగొచ్చేది. ఏమండి ఎంత ప్రేమ ఉన్నా 24 గంటలు ఏమే అని కొంగట్టుకుంటే ఏం బాగుంటుంది, కాసేపు అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్ళండి, మీ పనులు చేసుకోండి, గురువుగారికి సేవ చేయండి అంటే, నేను నిన్ను వదలలేను, నిన్ను వదిలితే చచ్చిపోతాను బాబు అనేవట. ఈ సంవత్సర కాలంలో ఇంకో ఏమి జరిగిందంటే తమాషా, పండగలు చాలా వచ్చాయి. సంక్రాంతి వచ్చింది, ఆ తర్వాత ఉగాది వచ్చింది, ఏవేవో రకరకాల పండగలు వచ్చాయి. ఈ పండగలకి రాజుగారు అమ్మాయి రా అంటే నేను రాను, ఆ ఊరు వస్తే నువ్వు వెళ్ళి మీ అమ్మలతోటి సోదరులతో కబుర్లు చెప్పుకుంటావు, కాబట్టి నీతో మాట్లాడే అవకాశం నాకు ఉండదు, కాబట్టి పండగకి వెళ్ళడం దండగా అని భార్యని పంపలేదట. నిజానికి భార్య వెడితే భార్యతో పాటు ఈయన వెళ్ళేవాడుగా, కానీ పండుగకి వెడితే అక్కడ ముచ్చట్లో పడిపోతుంది తల్లితోటి సోదరులతోటి, ఏవో హడావుల్లో పడుతుంది, ఆవిడో గదిలో నేనో గదిలో ఉంటామేమో అనుకుని ఈయన పండక్కి కూడా పంపలేదట. సంవత్సర కాలం పుట్టింటికి పంపించలేదు ఆయన. చూసారా ఎంత వ్యామోహమో. అందుకని ఈవిడికి కొంచెం చిరాకు వచ్చింది. మా ఆయన నన్ను ఇంతగా ప్రేమించడం ఇష్టమైనా మరీ బుత్తిగా పండుగకి కూడా పుట్టింటికి వెళ్ళకపోతే ఎలాగా అనుకున్నదట. ఇలా ఉండగా ఒకసారి దీపావళి పండుగ వచ్చింది. ఈ దీపావళి పండుగకి ఎక్కడెక్కడి వాళ్ళు రాజుగారి ఆస్థానానికి చేరి అపూర్వ రీతిలో పటాసులు వెలిగించేవారు. దాంతోపాటు దీపావళి నాడు లక్ష్మికి 1,00,000 తామర పూలతో పూజ చేయటం మహారాజులకి సంప్రదాయం. అసలు దీపావళి ముందు లక్ష్మీ పూజ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి దిగొచ్చింది దీపావళి నాడు. ఆనాడు మహానుభావులైన రాజులు ఋషులు ఆవిడ్ని తామర పూలతో పూజించారు, దీపాలు వెలిగించారు. అందుకని దానికి దీపావళి అని పేరు వచ్చింది. క్రమంగా నరకాసుర వధ అయ్యాక ఈ పటాసులు పేల్చడం ఈ కార్యక్రమం వచ్చింది. నరక చతుర్దశి దీపావళి 2 వచ్చాయి. కానీ నిజానికి దీపావళి నాడు లక్ష్మీదేవిని పద్మములతో పూజించాలి. ఇప్పటికి కూడా మార్వాడీలు అందుకే దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తారు చూడండి. మా పీఠంలో కూడా ముగ్గురమ్మవార్ల గుడిలో ఆ రోజు లక్ష్మీదేవికి తామర పూలతో పూజ చేస్తాం. దీపావళి నాడు లక్ష్మీ పూజ జరగాలి. అందుకని కూతుర్ని అల్లుణ్ణి దీపావళికి రమ్మని కబురు పెట్టడానికి రాజుగారు సంసిద్ధుడయ్యాడు. ఆ సమయంలో ఒక్క 2 నిమిషముల పాటు దీపార్చన చేయటానికి, రామాలయంలో దీపం వెలిగించడానికి తులసీదాస్ వెళ్ళాట. ఇంతలో దూతొచ్చి, అమ్మగారు దీపావళి పండగకి మిమ్మల్ని అల్లుడు గారిని ఆహ్వానించమని నన్ను పంపారండి అన్నట్ట. మా ఆయన దీపం వెలిగించి ఇక్కడికి వచ్చాడంటే నిన్ను చూస్తాడు, నువ్వు రమ్మన్నా రాడు. దీపావళి పండగ కాదు కదా, ఏ పండగకి మా ఆయన పంపడం, నువ్వు వెళ్ళిపో, నేనే ఏదో రకంగా ఆయనకు నచ్చచెప్పి తీసుకొస్తానని దూతని పంపేసింది ఆవిడ. పంపేసి ఒక్క క్షణం రత్నావళి ఏమని ఆలోచించింది, ఇప్పుడు నా భర్తని నాతో పాటు మా ఇంటికి రమ్మని పిలుస్తాను, ఆయన మాత్రం పొరపాటును కూడా అంగీకరించడు, నువ్వు అక్కడికి వెడితే నేను ఉండలేను, నీ మొహం చూడకుండా ఉండలేను, ఎప్పుడు నీ కొంగువే పట్టుకోవాలంటాడు. దీపావళి పండుగ నాడు కొంగు పట్టుకుంటూ కూర్చుంటే ఏం బాగుంటుంది, ఆయన నేను తలో చోట ఉండక తప్పదు.
ఎంతైనా ఎంత భార్య అంటే ఆయనకి ఇష్టమైనా పండగ నాడు అందరూ లక్ష్మీ పూజ చేస్తుంటే ఈయన కొంగుచూ తిరుగుతానంటే మా వాళ్ళు మాత్రం ఏమంటారు. ఏమైనప్పటికీ మా ఆయన మాత్రం నన్ను పంపడని ఆవిడకి అర్థమైపోయింది. దీపావళి రాక రాక వచ్చిన పండుగ. అప్పుడే సంవత్సరన్నర కాలం అయిపోయింది. ఇన్నాళ్లుగా నేను ఇంటికి వెళ్ళడానికి వీలు లేకపోయింది. నా భర్త గారు అంగీకరించడం లేదు. ఈ వెర్రి ప్రేమతో ఆయనకి బాగా మరీ వెర్రి ముదిరింది. కానీ ఈ దీపావళికి ఆమెనా నేను పుట్టింటికి వెళ్ళాలి. మా సోదరులు ఉంటారు, పౌరులు ఉంటారు, ఎక్కడెక్కడి వాళ్ళు సామంతులు బంధువులు వస్తారు అని బాగా ఆలోచించి ఈ భర్తను వదిలించుకుని వెళ్ళిపోదాం పుట్టింటికి అనుకుంది ఆవిడ. అందుకని ఏం చేసిందనమాట, మర్నాడు నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అనగా ముందు రోజు త్రయోదశి నాడు భర్తను పిలిచి, ఏమండి ఎన్నాళ్ళయింది నేను ఎప్పుడూ మీకు ఏ పని చెప్పలేదు, నేను చెప్పిన పని చేస్తారా చేయరా అంది. అయ్యి బాబాయ్ నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానన్నాడు ఆయన. అడవిలోకి వెళ్ళి దర్భలు, రావి చితుకులు, మద్ది చితుకులు ఇవన్నీ తీసుకురండి. చతుర్దశి నాడు రాముడి సన్నిధానంలో యజ్ఞం చేద్దాం. యజ్ఞానికి కావలసిన ఈ సమిధలు, దర్భలు ఇవన్నీ మీరే స్వయంగా కేకారణ్యంలోకి వెళ్ళి తీసుకురండి అందుట. అడవిలోకి వెళ్ళి అవన్నీ వెతికి మూటగట్టి తీసుకురావడానికి 5-6 గంటలు పడుతుంది కదా అన్నాడు ఆయన. పడితే పట్టింది. నేను చెప్పిన పని చేయరా అంటే, చేస్తాననుకో 5-6 గంటలు నీ మొహం చూడకుండా ఎలా ఉంటాను అన్నట్ట. నా మొహం తర్వాత చూడొచ్చు, రత్నావళి రత్నావళి అని నా జపం చేసుకుంటూ వెళ్ళిపోండి అంది. సర్లేని భార్య మాట కాదనలేక, ఆవిడ మనస్సు నొప్పించడం ఇష్టం లేక, ఓ గొడ్డలి, ఓ చిన్న పలుగు ఇలాంటివన్నీ తీసుకుని, ఒక గొడ్డ అవి తీసుకుని మూట కట్టడానికి, చితుకులు మూట కట్టడానికి అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే కేకారణ్యంలో అవన్నీ వెతికి తీసుకురావాలంటే కాలినడకను కదండి. ఆటోలో పెడితేనే నానాయాతన పడిపోతున్నామే మనం. 4-5 గంటలు పడుతుంది. అటువంటిది అడవిలోకి నడిచి వెళ్ళాలి. అందుకని నడిచి వెళ్ళి అవన్నీ వెతుక్కుంటూ దర్భలు కోసి చితుకులేరి మూటగట్టేలోపు ఈవిడేం చేసింది, ఆయన అలా వెళ్ళగానే ఇంటికి తాళం వేసింది. అప్పటికి సన్యాసి మరణించాడు, వీళ్ళ గురువుగారు మరణించాడు. ఈ దీపావళికి 1 నెలలాళ్ల ముందు గురువుగారు పోయారట, పెద్ద గురువుగారు. అందువల్ల ఆయనకి ఇవ్వడానికి వీల్లేక ఈ తాళం పక్కింటి పిన్నిగారికి ఇచ్చింది. పక్కింటి పిన్నిగారులు ఉంటారు కదా, పిన్నిగారండి కాస్త మా ఆయన వచ్చాక ఈ తాళం ఇవ్వండి, నేను సినిమాకి పోతున్నానండి అని చెప్పడం అలవాటు ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు, ఇక్కడ లేరేమో తెలియదు కానీ. అందుకని ఈ తాళం పక్కింటి ఆవిడకి ఇచ్చి, ఇది మా ఆయన వచ్చాక ఇవ్వండి, నేను దీపావళి పండుగ కోసమని మా రాజాపురం వెడుతున్నాను, మా కోటకు వెడుతున్నాను, మా ఆయన్ని మాత్రం అక్కడికి రావద్దని నేను చెప్పానని చెప్పండి, దీపావళి వెళ్ళిన 3వ రోజు వస్తానని చెప్పండి, ఆయనే వండుకోమనండి. అక్కడ కట్టెల పొయ్యి ఉంది, ఇక్కడ పప్పు ఉంది, ఇక్కడ ఉప్పు ఉంది, ఇక్కడ ఆవకాయ ఉంది, ఇక్కడ కాకరకాయ కూర ఉంది. దిక్కుమాల కాకరకాయ కూర మరి ఎలా తింటారో తెలియదు కానీ ఆ కాకరకాయలు అక్కడ పెట్టారు, ఇక్కడ బెల్లం పెట్టారు, ఇవన్నీ పెట్టారు సుమా అని చెప్పేసి ఆవిడ తాళం పక్కింటి ఆవిడకి అంటగట్టి వెంటనే పడవెక్కి నది దాటి అవతలకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటంటే దీపావళికి ముందు ఘోరంగా వర్షాలు కురిసాయట, తుఫాను పట్టి ఏదో కారణం చేత. అందువల్ల కుంభవృష్టిగా ఆ రోజు వర్షం కూడా కురుస్తోంది. అందుకే పాపం తులసీదాసు గారికి అడవిలో ఆలస్యం అయిపోయింది. ఈవిడ వర్షంలోనే పడవ మాట్లాడుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. యమునా నదికి ఈ వర్షం వల్ల ఘోరమైన వరద వచ్చింది, పెద్ద వరద, భయంకరమైన వరద. ఆ వరదతో బురద నీరు తెగ ప్రవహిస్తోంది. యమునా నది వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసాం, అవునా? బృందావనంలో ఒకసారి భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కళ్ళెదురుగుండా చూసాం. అది ఉల్లోఠోత్తుంగ తరంగా భాగవతంలో రాయిలా, ఆ సౌరికి తెరుగొసవే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున అంటాడు. పెద్ద పెద్ద కెరటములతో ఆకాశం అంతెత్తులేచిపోతున్న కెరటాలతో ఈ నది భూమి మీద ఉందా, ఆకాశాన్ని అంటుతోందా అన్నట్టుగా ఉంది యమున. అటువంటి యమునను దాటాడు వసుదేవుడు అంటాడు. వరదలు వచ్చినప్పుడు యమునను చూడటం చాలా భయంకరం. అలాంటి యమునా నదిని దాటి వెళ్ళిపోయింది ఆవిడ. చీకటి పడే సమయమునకు దర్భలు, కట్టెలు ఇవన్నీ మూట కట్టుకొని పాపం తులసీదాసు వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చాడు. రాగానే రత్నావళి రత్నావళి, తడిస్తే తడిశాను కానీ దర్భలు దొరికాయి, చితుకులు దొరికాయి, వాటిని ఇంట్లో ఎండబెట్టుకుంటే యజ్ఞానికి పనికొస్తాయి అని దబదబా తలుపు దగ్గరికి వచ్చి కొట్టాడు. తలుపు లోపల వేసుకుందేమో అని అనుకుని, ఈ కొంచెం మసక చీకటి కదా, ఆ చీకట్లో తలుపుకి తాళం వేయడం కూడా చూడలేదు. కామాతురాణం న భయం న లజ్జ అని ఊరికే అన్నారా? ఎంత తలుపు కొట్టినా తీయకపోతే అప్పుడు చూశాడు తలుపుకి తాటిగా ఎంత తాళం ఉంది. దాంతో ఆయన తెల్లబోతూ ఉంటే పక్కింటి ఆవిడ వచ్చి, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, దీపావళికి రమ్మని వాళ్ళ నాన్నగారు కబురు పెట్టారట, నువ్వు ఉంటే పంపించమని నిన్ను అడవికి పంపి ఆవిడ తాళం వేసి ఇంటికి తాళం నా చెవికి ఇచ్చి తన దారిని తాను పుట్టింటికి వెళ్ళింది.
ఏమయ్యా ఆ మాత్రం పుట్టింటికి ఏడాదికి ఒకసారైనా పెళ్ళాన్ని పంపించకపోతే ఎలాగయ్యా, నువ్వు మాత్రం రావద్దు అని ఆవిడ చెప్పింది. నిన్ను రావద్దన్నది. దీపావళి వెళ్ళిన 3వ రోజు వచ్చేస్తుంది ఆవిడ. ఈ 3 రోజులు ఏదో నీ పనులు నువ్వు చేసుకో, కావాలంటే నేనే నీకు కాఫీ పెట్టిస్తాను, టీ పెట్టిస్తాను. ఆ రోజుల్లో కాఫీ టీలు లేవునండి, పాలు వంటకాలు భోజనాలు నేను వడ్డించి పెడతాలే, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అనగా ఆయన తెల్లబోయి, పిన్ని గారు మా ఆవిడ నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయిందా, ఎంత పతివ్రత ఆవిడ, నేను లేకపోతే ఎలా ఉండగలదు, నాకు చెప్పకుండా ఎలా వెళ్ళింది అంటే ఏం చేస్తుంది, ఎప్పుడు పంపించకపోతే విసిగెట్టి వెళ్ళిపోయింది. అందుకే భార్యను అప్పుడప్పుడైనా పుట్టింటికి పంపించాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో పెట్టి ఆవులు గేదెలు ఇవన్నీ మేపు అంటే వెళ్ళడానికి విసుగొస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడైనా పుట్టింటికి పంపించాలి మరి. అందుకే తాళం నాకు ఇచ్చింది అనగా ఈ తాళం నీ దగ్గరే ఉంచుకో, ఆ దీపావళి అయ్యాక నేను ఆవిడే కలిసి వస్తాం, ఈలోపు కావాలంటే మా ఇంట్లో ఉన్న సామాన్ నువ్వే వాడుకో, ఆ కాకరకాయలు కూడా నువ్వే వండుకు తిను అని చెప్పి నేను చేసాడు. ఆవిడ మొహమ్మద్ తాళం పారేసి చకచక వచ్చాడు. చీకట్లో మసగ చీకట్లో యమున దాటడానికి. ఓరి బాబోయ్, భయంకరంగా ప్రవహిస్తున్నది యమునా నది ఆ సమయంలో. ఆ యమున దాటి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఈయనకి భయం. వరదలో ఈదడం చాలా కష్టం. మామూలుగా ఈయనకి ఈత పెద్దగా రాదు, గజి ఈతగాడు, ఒక గజమి ఇస్తాడంతే, అందుకని గజి ఈతగాడు అనమాట. అందువల్ల ఆయన ఎల్లారా అవతల ఒడ్డుకు వెళ్ళడం అనుకున్నట్ట. పడవవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో అంటే వరదలు వచ్చినప్పుడు పడవవాళ్ళు ఒడ్డుకి తాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. పడవలు కూడా అటు ఇటు డామ్ డామ్ అనే కెరటాలకు కొట్టుకుంటున్నాయి. ఏమైనా అవతల ఒడ్డుకు వెళ్ళాలి. యమున చూస్తే భయంకరమైన వరదతో ఉన్నది. పడవలు ఒక్కటి కూడా అందుబాటులో లేవు. పడవ నడిపేవాళ్ళు నావికులు లేరు. ఎలా అనుకుంటూ ఉండగా నీటిలో ఒక శవం కొట్టుకొస్తుందిట. ఆయనకి ఎంత సాహసం అంటే అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ఆ శవం దగ్గరికి వెళ్ళి గబుక్కుని దాన్ని పట్టుకుని, ఏది మెట్ల దగ్గర ఉందిట, ఆ శవం మీద కూర్చుని చేతులతో తెడ్డేసుకుని అవతల ఒడ్డుకు వెళ్ళిపెట్టండి. ఆ శవం కూడా కొంత దూరం ప్రవాహంలో కొట్టుకెళ్ళి అదృష్టవశాత్తు అవతల ఒడ్డుకు చేర్చింది. అంటే ఎదురుగుండా కాకుండా 1/2 కిలోమీటర్ దూరం ఎంతో దిగువకి వెళ్ళాక అది అవతల ఒడ్డుకి వెడితే ఆ ఒడ్డు దగ్గర శవం వదిలేసి ఆ బురదలోనే కింద కాళ్ళు పెట్టి నానాయాత్రపడి ఒడ్డెక్కాడు. ఉత్తప్పుడు నీళ్లలోకి వెళ్ళి దూకవయ్యి అంటే అడిలిపోతాడు ఆయన. వాళ్ళ ఆవిడ మీద ఉన్న విరహంతో శవం ఎక్కి నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాట. ఇప్పుడు అర్థమవుతుందా ఎంత భయంకరమో కామం? అది ప్రేమో కామమో తెలియదు. అవతల ఒడ్డుకి వెళ్ళాడు, ఒడ్డెక్కాడు. కుంభవృష్టి కురుస్తున్నది ఆ సమయంలో, వర్షం అన్నమాట. విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవమై అతి భయంకరమైన ఆకాశం అంతా నల్లని మేఘాలతో ఉన్నది. ఆ నల్లని మేఘాలు మధ్య మధ్యలో ఉరుముతున్నాయి, పెద్ద పెద్ద మెరుపు తీగలు మెరుస్తూ ఉన్నాయి, పిడుగులు పడుతున్నాయి. కుంభవృష్టి కురుస్తున్నది. కుంభవృష్టి అంటే కొండతో దెంబరించినట్టు అనమాట. ఎత్తైన మేడ మీద నుంచి కొండలతో నీళ్లు నేల మీదకి దెంబరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది.